Antriki Namaskaram. He's written something for me, but I can't read it from there. Thank you, thank you. Love you, thank you so much. Naku chala sandoshamga undi whenever I come to Hyderabad. For me, Hyderabad is second home. I've said it many times before. And extra special ga undi to be here promoting Thug Life. I want to thank the team. It's been a beautiful journey. I'm so happy to be traveling with them. I'm so happy to see you all. And thank you for the love that you have given me over decades. And even when I didn't do Telugu films for a while, you still consistently gave me that love. Chala thanks. I will always love you. Thank you. ఏమిటి ఇంతే మాట్లాడతారా? అక్కడ నా ఐసైట్ని చెక్ చేయడానికి అతను ఏం రాశాడో చదివాను నేను. మెనీ సెలబ్రిటీస్ విల్ కమ్ అండ్ గో బట్ యూ విల్ స్టే ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ఎవర్ అని రాశారు. Thank you so much. And like Ashok said, Telugu audience వేరే లెవెల్ దా, ఎప్పోవం వేరే లెవెల్ దా. ఎగ్జాక్ట్లీ, అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇలా బతుకున్నాను ఇక్కడ. ఆల్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్రిష గారు, డ్రీమ్స్ కమ్ ట్రూ అని మొన్ననే మీరు చెప్పారు స్పీచ్లో, అండ్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్ హ్యాస్ బీన్ అకంప్లిష్డ్. ఎనీ మోర్ డ్రీమ్స్? When I sign the next few films, I'll let you know if that was a dream or not. ఓకే. అండ్ అలాగే కమల్ సార్ ఫిల్మ్స్లోని ఏదైనా ఒక హీరోయిన్ క్యారెక్టర్ నేను చేస్తే నాకు ఈ అవకాశం వస్తే అని అనిపించిన సినిమా ఏదైనా ఉందా? ఆఫ్ ఆల్ ది హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ కమల్ సార్ హ్యాస్ డన్, ఎనీ వన్? Oh my God, so many. My favorite, Devar Mahan. And I love Devar Mahanlo Gautami గారి పాత్ర లేకపోతే రేవతి గారి పాత్ర? Gautami Man's role. Okay. I don't know why, I just liked it. I just loved that role, and every heroine's role in Michael Madana Kamarajan. So many films, all that he has played with Sridevi ma'am, and so many, to name a few. This is కమల్ హాసన్ గారు ఇక్కడ ఇలా సీరియస్గా మనకి కనిపిస్తూ ఉన్న ఆయన ఒక ప్రాంక్స్టర్ అని కూడా తెలిసింది. మాకు తెలియదు నిజమో కాదో, ఒక్కసారి మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాం. త్రిష గారు, ఈజ్ ఇట్ ట్రూ? ఏమైనా ప్రాంక్స్ చేశారా మీ మీద? No, but he's a very witty and funny person. Extremely. Avakuda Okanda, you can just sit and talk to him for hours about anything, and he's extremely funny. Chala pedda sense of humor is on point. ఓకే. సో మీరు చాలాసార్లు కమల్ హాసన్ గారిని కలిసినప్పుడంతా ఈ సినిమా చెయ్యండి అని రిక్వెస్ట్ చేసి ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే సెట్లోకి ఎంటర్ అయ్యారో, వాట్ వాజ్ దట్ మూమెంట్ ఫర్ యూ? This film you asked? Yes. This, like I said, I've grown up watching Nayakan also, right? So after 37 years, grown up watching them as fans, to actually, I wanted to see how it was to have a Mani sir and Kamal sir and how they would react. That was very interesting for all of us actors over here. సూపర్. త్రిష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ యూజువల్ మేము వెయిట్ చేస్తున్నాము జూన్ 5వ తారీఖున థగ్ లైఫ్ చూడడానికి. Thank you so much. Thank you all. Thank you. అందరికీ నమస్కారం. థగ్ లైఫ్ సినిమా గురించి మాట్లాడక ముందు ఒక మాట చెప్పాలి. ఒక మంచి సినిమా వస్తే దాన్ని ప్రమోట్ చేయడానికి తెలుగు వాళ్ళ గెలవడానికి వేరే ఎవరు లేరు. మీరు ఇచ్చిన ఆ ప్రేమకి నేను నమస్కారం చెప్తున్నాను. మొదలటి సారీ, నా తెలుగు కొంచెం ఓకేనే, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, నేను ట్రై చేస్తాను. థగ్ లైఫ్ సినిమాకి వస్తే ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ చెప్తే అది తక్కువ. మణిరత్నం గారితో వర్క్ చేయడం, కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం, ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజికల్లో వర్క్ చేయడం, అండ్ ఆల్సో ట్రిష, సింబు, అశోక్, తనికల బన్నీ సార్, నాజర్ సార్, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో వర్క్ చేయడం ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక డ్రీమే. అది ట్రూ అయింది. ఐ ఫీల్ వెరీ వెరీ హంబుల్డ్ అండ్ వెరీ ఆనర్డ్ ఫర్ దాట్. చాలా నేర్చుకున్నాను ఈ సినిమా నుంచి. హౌ టు ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చే ఒక ఫీలింగ్ ఉంది నాకు. సో ఇట్ ఫెల్ట్ లైక్ అ యూనివర్సిటీ. ఒక యాక్టింగ్ డిగ్రీ నాకు వచ్చింది, అలాగే ఫీల్ అవుతాను నేను. బట్ ట్రైలర్ ఎలా నచ్చిందా మీకు? ట్రైలర్ ఎలా ఉంది? సో ఫస్ట్ డే ఫస్ట్ షో మీరందరూ వెళ్తారు కదా ఖచ్చితంగా? ఓకే, దిస్ ఈజ్ ఆల్ వీ వాంట్, బికాజ్ మనం అందరూ చాలా కష్టపట్టు
చాలా ప్రేమతో ఒక సినిమా తయారు చేశాము, మీ ముందు పెడుతున్నాము. మీరు సోఫార్ మన అందరి సినిమాకి ఇచ్చిన మా అందరి సినిమాకి ఇచ్చిన మర్యాద, ప్రేమం ఈ సినిమాకి కూడా ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి, బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ. అభిరామి గారు, మీరు మీ పేరునే మన కమల్ హాసన్ గారి సినిమా గుణ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ పేరుగా మార్చుకున్నారని మాకు మొన్ననే తెలిసింది. అవును. సో ఆ విషయం అక్కడ తెలిసిపోయింది కాబట్టి ఈరోజు మీరు చక్కగా పాటలు పాడతారని మాకు తెలుసు. సో గుణ సినిమాలోని ఆ సాంగ్ ఒక్కసారి. బట్ నాకు ఆ తెలుగు వర్షన్ రాదే. మనసు పాట మేము అర్థం చేసుకుంటామండి. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா, நான் இங்கு சௌக்கியமே. அதை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டுது, அதை எழுத நினைக்கையில் வார்த்தை முட்டுது. ஓஹோ கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே. థ్యాంక్ యూ. అంటే సూపర్గా పాడారండి మీరు. అయితే మాకు బిగినింగ్లో కమల్ హాసన్ గారు ఆ లైన్స్ చెప్తారు కదా, ఒక్కసారి రిక్వెస్ట్ చేసి చూస్తాను. కమల్ హాసన్ గారు ఆల్రెడీ ఒకసారి చెప్పేశారు. అయితే మేము దాన్ని రీటెలికాస్ట్లో చూసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అభిరామి గారు, అండ్ వెయిటింగ్ టు సీ యూ ఆన్ June 5th in theatres. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, సుహాసిని గారి మాటలు కూడా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము, ఇక్కడ రెడీగా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నాకు మిమ్మల్ని చూస్తే ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చినట్టే ఉంది. ఏదో తప్పిపోయి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను చెన్నైకి వెళ్ళి, లేకపోతే ఇక్కడే మీతోనే ఉండిపోయేదాన్ని. సో మళ్ళీ వచ్చాను పుట్టింటికి, మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. నా పాటే నాకు గుర్తుకొచ్చింది. గెస్ట్ చేశారా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు. ఎలా వస్తుంది ఇలాంటి రోజు? గోల్డెన్ డే, గోల్డెన్ మూమెంట్ అని చెప్పొచ్చు. అక్కడ మా బాబాయ్ గారు, ఇక్కడ మా ఆయన, అండ్ బెస్ట్ ఆఫ్ టాలెంట్స్ అందరూ కలిసి ఒక చిత్రంతో మీ దగ్గరకు వస్తున్నారు. మీరు ఎంత సంతోషంగా, ఎంత ఎంతూసియాస్టిక్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాగే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ అందరికీ, ఆల్ ఆఫ్ దెమ్. సింబు స్పెషల్ ఫ్యాన్, ఎప్పుడో చెప్పాను. అండ్ అశోక్ సెల్వన్ అండ్ బరడి గారు, నాజర్ గారు, అండ్ బ్యూటిఫుల్ త్రిష అండ్ అభిరామి అందరూ ఎంత బాగా యాక్ట్ చేశారో చెప్పలేను. ఎందుకంటే మీకంటే ముందు అది చూసే అవకాశం నాకు వచ్చింది. బాబాయ్ గారికి కూడా రాలేదు ఆ అదృష్టం. నేను మాత్రం చూశాను, ఒక 80% రెడీ అయిన తర్వాత చూశాను. అదరగొట్టేశారు అందరూ. అదరగొట్టడం అంటే అదరగొట్టేశారు అందరూ, అంత బాగా చేశారు. ఇట్స్ ఫెంటాస్టిక్. వెరీ హ్యాపీ. మళ్ళీ చెప్తున్నాను, మీలాగే నేను ఒక ఆడియన్స్లో ఒకదాన్ని అలా వెయిట్ చేస్తున్నాను. లుకింగ్ ఫార్వర్డ్ టు June. థ్యాంక్ యూ సో మచ్. సుహాసిని గారు, డైరెక్ట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? విల్ యూ లిసన్ టు వాట్ ఎవర్ ఐ సే మణి? డైరెక్షన్లో ఎంత బాగా చేస్తారో ఒక మనిషిగా, ఒక హస్బెండ్గా, హీఈస్ ది బెస్ట్. సూపర్. ఇంతకన్నా పెద్ద బిరుదు ఇంకొక హస్బెండ్కి అక్కర్లేదు అనుకుంటాను. దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హెవ్ గివెన్. అయితే నాయకన్ సినిమాతో మీరు కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా, ఎనీ మెమరీ ఫ్రమ్ నాయకన్ ఫిల్మ్? నాయకన్ అప్పుడు పెళ్ళి అవ్వలేదండి. ఆయనతో ఎవరు మాట్లాడతారు? ఆయన ఎవరని నాకు తెలియదు అప్పుడు. ఇదో కొత్త డైరెక్టర్. కానీ పిక్చర్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఫుల్ కొట్టేశాను, కత్తి కళ్ళు తరుతున్నమని. యు రిమెంబర్? ఐ సా ద ఫిల్మ్. నాయకన్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఒక 15 నిమిషాలు మాట్లాడాను. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఈ మణిరత్నం అనే నాకు అంత బాగా తెలియదు, ఎందుకు ఇలా 15 minutes మాట్లాడాను
అని నాకే అర్థం కాలేదు ఆ రోజు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐవ్ సీన్. అండ్ మణిరత్న గారు ఫిలిమ్స్లో నాకు బాగా నచ్చింది నాయకన్. అలాగే మా బాబాయ్ గారి ఫిలిమ్స్లో కూడా నాకు బాగా నచ్చింది నాయకన్. అంటే ఇంచుమించుగా మీరు ప్రేమలోకి పడడానికి గల కారణం నాయకనే అంటారా? డెఫినెట్గా షూర్లీ నాయకన్ చేయకపోయి ఉంటే సుహాసిని లేదు ఆయన లైఫ్లో. నాయకన్ చేశారు కాబట్టి, సో థ్యాంక్ యూ కమల్, బికాస్ ఆఫ్ యూ హీ గాట్ అ ఫెంటాస్టిక్ వైఫ్. అవునా కదా సార్? దేనికైనా అవును అంటుండండి సార్. అవునునా అర్థం తెలుగులో. ఇంత తక్కువగా మాట్లాడేటువంటి మా మణిరత్నం గారు ఎలా మీకు ప్రపోజ్ చేశారు? ఎన్నో రొమాంటిక్ సీన్స్ వారి సినిమాల్లో మేము చూసాం, కానీ ఇవాళ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ద నేషన్ వాంట్స్ టు నో. ఆల్జైమర్ వచ్చే టైంలో అదంతా ఎందుకు అడుగుతారు? వద్దు, అదంతా మెమరీగానే అలా ఉండిపోని వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. అండ్ యా, యాజ్ యూజువల్ వి లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు మనం